హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా కానిస్టేబుల్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes ఉంది. మూవీలో తెలంగాణ స్లాంగ్ అయితే కొంచెం హార్డ్ గా అనిపించింది, నేచురల్ గా అయితే అనిపించలేదు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో ఆ అమ్మాయి మేకప్ అయితే చాలా బాగుంది. హీరో ఒక కానిస్టేబుల్ జాబ్ చేస్తుంటాడు, కానీ అందరికి డబ్బుల పరంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీరో మంచివాడని అన్ని దారులలో ప్రతి దానికి హీరో మంచోడు అని చెప్తూ ఉంటారు. ఒక మంచి సీన్ ఉంటే చాలు కదా. క్యారెక్టర్స్ ని సరిగా రాసుకోలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సిటీలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సీరియల్ కిల్లర్ ని మన హీరో పట్టుకున్నాడా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో ఫస్ట్ సాంగ్ బాగుంది. ఒక సీరియల్ కిల్లర్ మూవీలో ఉండాల్సిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉండవు. స్లోగా అలా రన్ అవుతూ ఉంటుంది మూవీ. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. రైటింగ్ అయితే చాలా స్లోగా ఉంది. బోరింగ్ స్క్రీన్ ప్లే, అనవసరమైన సీన్స్ అయితే మూవీలో చాలా ఉంటాయి. అందరి యాక్టింగ్ డీసెంట్ అనిపించింది. రొటీన్ సీరియల్ కిల్లర్ స్టోరీ మూవీ ఇది. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత స్లోగానే ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా స్లో అండ్ బోరింగ్ గా ఉంది. చాలా లాగ్ అనిపించింది. చిన్న చిన్న సీన్స్ కూడా స్లోగా ఉంటాయి అన్నమాట. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.